కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గతించిన మాసమంతయు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన రెక్కల నీడలో మనల్ని దాచి ఈ మే నెలలో ఈ మొదటి ఘడియల్లోనే ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఒక్కొక్క దినం ఒక్కొక్క గండంగా గడుస్తున్నప్పటికీ ఒకవైపు యుద్ధ సమాచారాలు, మరొక వైపు కొరతలు, ఇలాంటివెన్నో మన మీద విరుచుకుపడుతూ ఉన్నప్పటికీ కూడా కృపగల దేవుడు సమృద్ధి అయిన కృపను అనుగ్రహించి ఎక్కడ కొదువతో లేమితో అలసి సొలసి సొక్కిపోకుండా ఆశ్చర్యకరమైన ఆయన హస్తప్రీడలో మనల్ని దాచి భద్రపరుస్తున్న తండ్రి ఎంతైన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఈ రోజున కార్మికుల దినోత్సవం కూడా. అంచేత పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలోని మాటల్ని నేను చదువుతున్నానండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను అనే మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనకు. వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే, నేను పడే ఈ కష్టం, ఈ శ్రమ ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి తెలియట్లేదు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు అనే అలసట మనకు ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. ఈ అలసటతోనే కొన్ని సందర్భాల్లో విరక్తి చెంది ఏదేదో మాట్లాడుతుంటాం, ఎన్నో అనర్థాలను గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భాన నేను ఎరుగుదును నీ శ్రమని అన్నప్పుడు అది ఎంత ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుందనేది అది వర్ణనాతీతమైన విషయం. ఎందుకంటే దేవుడే ఈ మాట పలుకుతున్నప్పుడు ఇక ఆయన నా శ్రమను ఎరిగి ఉన్నాడు అనేది మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని నా సద్భావన. ఇక్కడ నీ శ్రమ నేను ఎరుగుదును అన్నాడే కానీ నీ శ్రమను తీసివేస్తాను, శ్రమ పడవద్దు అని అనట్లేదండి. మనం ఫిజికల్గాను మెంటల్గాను అంటే ఆలోచన ధోరణిలోను అలాగే శరీరానుసారంగాను మనం శ్రమ పడాలండి. ఏ శ్రమ రాకుండా, ఏ కష్టం రాకుండా నాకు ఫలితం రావాలి అని మనం ఆశించకూడదు. మనం కష్టపడాలి, శ్రమ పడాలి. శ్రమకు కలిగిన ఫలితాన్ని మనం అనుభవించినప్పుడే అది దివ్యమైన ఆనందానికి దారితీస్తుంది. కొందరు, అందరు కాదనుకోండి, కొందరు శ్రమ పడడానికి మనస్కరించరు. వారికి శ్రమ పడడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది. చాలామంది అలా కాదండి, కష్టపడతారు, శ్రమ పడతారు, ఆ ఫలితాన్ని కళ్ళతో చూసినప్పుడు ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి వారిలో మనం ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం అన్ని విషయాలలో అనుభవపూర్ణులమై ఉండాలనేది కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సత్యం. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా మాత్రం ఉన్నాడు ఆయన. ఈ దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాలను అందిపుచ్చుకొని క్రమముగా అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు కొందరుంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని, ఆ అవకాశాలను పోగొట్టుకొని ఉన్న స్థితి కంటే ఇంకా దీనమైన స్థితికి దిగజారిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది మన వివేకంతో కూడిన పని. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అన్నప్పుడు దాన్ని జారవిడుచుకోకుండా ఉపయోగించుకొని ఆ స్థితి నుంచి మరొక స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి. శ్రమపడిన వ్యక్తి ఫలితాన్ని చూస్తాడు. మీకు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ దేశంలో బహుభయంకరంగా ఉంది కరువు. ఈ కరువులో కాటికి కాళ్ళు చాపలేక, కన్నీళ్లు కార్చలేక, ఏదో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందేమోనని ఆశించాడు ఇస్సాకు. ఆ అలసిన దేహానికి, అలసిన మనసుకు దేవుడు జవాబిచ్చాడు. వెంటనే దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఆశీర్వదించే నేను నీకు తోడుగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు? కనుక నువ్వు ఈ దేశమందు ఉన్నవాడువై ఇక్కడే నువ్వు విత్తనం వేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడి ఇస్సాకుతో చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు కూడా పని చెప్తున్నాడండి. దేవుడు ఎప్పుడు మనల్ని పని చేయమనే, శ్రమపడమని చెప్తాడు. ఆదిలో కూడా చూడండి, ఆదాముని ఏదేనులో పెట్టినప్పుడు శుభ్రంగా ఆకలైనప్పుడు వెళ్ళి తిని పడుకుని నిద్రపోనాయన అని చెప్పలేదండి. ఆదాముని ఏదేనులో ఉంచినప్పుడు ఆయన అన్నాడు, ఈ తోటను సేద్యపరిచి శ్రమపడాలి, శ్రమపడినప్పుడే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ తోటని సేద్యం చేసి గచ్చపొదలే, ముళ్ళతుప్పులే మొలవకుండా కాపుదల కాచుకొని ఆ తోట ఫలాన్ని చూడమని, ఆ తోట ఫలాన్ని భుజించమని ఆయన చెప్పాడు.
ఆ రీతిగానే అది ఆశీర్వాదకరంగా నిలిచింది. అంతేగాని ఏ పని లేకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా మౌనంగా కూర్చొని ఇంట్లో ఉంటే మనకు అన్నీ జరగాలని, అలాగ గొప్పవాళ్ళమైపోవాలని, అలాగ ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఎప్పుడు కూడా మనం భావించకూడదండి. దేవుడు మనకిచ్చిన ఆ కర్తవ్యాన్ని గుర్తించి ఆ దిశగా మనం అడుగులు వేసినప్పుడు మనం వేస్తున్న ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా మలచబడేటట్లు ప్రభు కార్యం చేస్తాడు. మన కార్యాలు సఫలమయ్యేటట్లు ప్రభు కృపణిస్తాడు. మనం వెడుతున్న మార్గంలో సమస్తము సమకూర్చి వనకూర్చి ఆయన జరిగిస్తాడు. ఆయనను ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, ఇసాకు ఆ సంవత్సరం దేవుడు చెప్పినట్లుగానే విత్తనము వేశాడంట. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు దీవిస్తానన్నాడు. ఇక నాకేంటి కరువు, ఆయన ఆశ్చర్యకరంగా కాకులనైనా పంపిస్తాడు, కాకులతోనైనా పోషిస్తాడు, ఆయన నా కొరకే సృష్టిస్తాడు అని మౌనంగా కూర్చోలేదు. ఆ సంవత్సరం విత్తనం వేశాడు, సేద్యం చేశాడు, ఆయన ద్వారా చేయవలసిన పనిని ఆయన నెరవేర్చాడు. వాక్యంలో మనం చదువుతామండి. 26వ అధ్యాయం ఆదికాండం 12వ వాక్యం నేను చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చూసారండి, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, విశ్వసించాడు. ఆ రీతిగా చేయడానికి నడుము వంచి కష్టపడి అతడు విత్తనము వేస్తే 100 అంతల ఫలం, తరుగుపోవడం కానీ, నష్టం కలగడం కానీ, ఇబ్బంది కలగడం కానీ అలాంటివి ఏమీ లేవు. 100 అంతలుగా అంటే 100కి 100 పాళ్ళు చక్కటి రాబడి ఫలితం దొరికింది. అతని హృదయం ఎంత ఉల్లసించుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు అలసిపోయి, ఓడిపోయి, విసిగి చెంది అసలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తికి 100 అంతల ఫలం కలిగితే అది ఎంత ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆయనకు తెలుసు, మన శ్రమ తెలుసు, మన శోధన తెలుసు, మన నింద తెలుసు, అవమానం తెలుసు, మన క్షోభ తెలుసు, మన క్షేమం తెలుసు. అన్నీ ఆయనకు మరుగైనవి ఏమీ లేవు. ప్రార్థించి మనం శ్రమించి ప్రభు దగ్గర కృపను పొందుకొని ముందుకు వెళ్ళగలిగితే, ఆయన వాగ్దానాన్ని విశ్వసించి ఆయన మాట మీద మన జీవితాన్ని కట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన కార్యములు సఫలమవుతాయి. మనతో ఉన్న దేవుడు మన కార్యాలని సఫలం చేస్తాడండి. మరి ఈ రోజున ఆ శ్రమించే, శ్రమపడే మనసుని మనం ఆయుధంగా ధరించుకోవాలని ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంట్లో నుంచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు యాకోబు. ఏదో ఆశీర్వాదాలని ప్రయత్నం చేసి పాకులాడాడు. కానీ ఇది ఒక వింతైన ధోరణి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యాకోబును తండ్రి ఆశీర్వదించాడు. యెహోవా దీవించిన చేను వలె ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని మంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏ ప్రయోజనం? వెంటనే గూడు విడిచి గువ్వలాగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఒంటరిగా పయనాన్ని కొనసాగించవలసి వచ్చింది. 28వ అధ్యాయంలో అతడు ప్రొద్దుకునికినందున ఆ రాత్రి తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు, అలసిపోయి. ఎందుకంటే అందరూ ఉన్నా ఎవరు లేనివాడైపోయాడు. అంతవరకు గుడారాన్ని విడువనివాడు ఈ రోజున ఎడారి నివాసి అయిపోయాడు. ఆనాడు ఎన్నడూ ఎక్కడ కూడా ఒంటరిగా లేనివాడు ఈరోజు ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. ఎంత క్షోభకి గురయ్యాడో మీరు ఆలోచించాలి. కలత నిద్రపోతున్నాడు. దేవుడు అతన్ని దర్శించి యాకోబుని ఆశీర్వదించాడు. నేను నీకు తోడే ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, మంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఆ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు స్వయాన నాతో చెప్పాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, గొప్ప చేస్తానన్నాడు, మరలా నన్ను మా తండ్రి ఇంటికి చేరుస్తానన్నాడు అని సంబరపడిపోతూ ఇక నేను దేని మీద నేను మనసు పెట్టాల్సిన అవసరం లేదు, నేను శ్రమ పడాల్సిన అవసరం లేదు, నేను కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకోలేదండి. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని తీసుకున్నాడో, ఆ వాగ్దానాన్ని పొందాడో, యాకోబు లాబాను ఇంటికి చేరాడు. కానీ ఇంట్లో కూర్చొని దండకి తిండి తినలేదండి. ఏమన్నాడు యాకోబు? ఊరకనే నన్ను ఎంతకాలం పోషిస్తారండి, నీ గొర్రెలకి మందకి కాపరిగా ఉంటాను. పని చేశాడు. అది ఎలా చేశాడు? నిర్లక్ష్యంగా, మత్తుగా, ఏదో చెయ్యాలి కనుక ఆయన దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, ఆయన ఆశీర్వదిస్తే అట్లా కాదండి. శాయశక్తుల తను ఎంత చేయాలనో అంతగా శ్రమపడి, కష్టపడి మందను మేపాడు, మందను వృద్ధి చేశాడు.
తాను చేసిన ప్రతిదీ దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. మనం చేయకుండా కూర్చొని సఫలం చేయమంటే ఏం సఫలం చేస్తాడు? మనం పూనుకోవాలి, మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నాకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, తెలివినివ్వండి, నా కార్యములు సఫలం చేయండి. మనం అడిగితే ఆయన చేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం, సోమరి వేటాడినను పట్టుకోడంట. మనం వేటాడి బాబు పట్టుకోరా బాబు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోపోరా బాబు అన్నా కూడా నేను అనలేనులేండి అంటాడంటండి స్వాముడు. ఎంత ఇదైన మాట చూడండి. కష్టపడేవాడు ఒకడు, కనీసం వేరాత్రి కష్టపడి తెచ్చుకోపోరా, తీసుకొచ్చుకోపోరా, నేను వేటాడాను కదా తెచ్చుకొచ్చుకో అట్లా అంటే కూడా కాలు కదిపి వెళ్ళాడంట సోమరి. అలా ఉండకూడదండి. మరి యాకోబుతో డైరెక్ట్ దేవుడు మాట్లాడాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. మరి ఆ మాటను ఆధారం చేసుకుని మౌనంగా ఉండొచ్చు కదా. అలా లేడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, రాత్రులు మంచుకు తడిచాడంట, పగలు ఎండకు ఎండాడంట. ఎంత కష్టపడి ఉంటాడు చూడండి. మరి ఈ రోజున ఒక మాట మీరు ఆదికాండంలోనే 31వ అధ్యాయం 42వ వాక్యం చదువుతారు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి. ఇప్పుడు ఈ మాట చూడండి, నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించిన నీ లాభాలతో చెప్పు. దేవుడు నా చేతుల కష్టాన్ని చూశాడయా. నేను ఎప్పుడు సోమరిగా కూర్చున్నవాడిని కాదు. నీ మందలు మేపాను, నువ్వు జీతాలు మార్చావు, నువ్వు నాకు అన్యాయం చేయాలని పూనుకున్నావు. ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా నాతో వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉండి నా చేతుల కష్టాన్ని ఆశీర్వదించాడు. నిజమే, మనం కష్టపడితే శ్రమపడితే ఆయన మనల్ని ఒట్టి చేతులుగా ఉంచేవాడు కాదు. తగిన ప్రతిఫలం, ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ మనకు తోడుగా ఉన్న దేవుడు మనకు మేలుగా మారుస్తాడు, మేలే చేస్తాడు. యాకోబు సాక్ష్యం చూడండి, నా దేవుడు నన్ను ఒట్టి చేతులతో ఉంచలేదు, ఒట్టి చేతులతో పంపలేదు. ఈరోజు 4 రూపాయలు సంపాదించుకున్నాను, ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకుండా దేవుడు నా చేతికి సమృద్ధిని అప్పగించాడు. ఇంత సంపద, సౌందర్యం ఈరోజు కలిగిందంటే ఊరకనే ఒట్టికనే రాలేదు, నేను శ్రమపడి కష్టపడి. నిజమే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమపడి కష్టపడినప్పుడే దేవుడు మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఏ విషయంలో మనం ముందడుగు వేసినా, ఏ విషయంలో మనం ముందుకు వెళ్ళి ప్రభు సహాయ సహకారాలు కోరుకున్నా, దావీదు చిన్నవాడే, పిల్లవాడే, కానీ ఆ యెబూసీల పర్వతాన్ని ఎక్కడానికి దేవుడిని అడిగితే దేవుడు కాదని లేదండి. ఈ యెబూసీలు ఉన్న ఈ పర్వతాన్ని నువ్వు ఎక్కిస్తే అక్కడ నేను నీకు కాలయాన్ని కడతానయ్యా అన్నప్పుడు, నువ్వు చిన్నవాడు, పిల్లవాడు, నీ చేత కాదులేవయ్యా, నువ్వు మౌనంగా ఉండు అని నిరుత్సాహపరచలేదండి. అతడు పూనుకొని నా పనిని సఫలం చేశాడు. ఇశ్రాయేలీయుల మీద సవాలు విసురుతున్నాడు గొలియాతు. మరి చిన్నవాడు కదా దావీదు, ఆ పనికి పూనుకున్నాడండి. ఇశ్రాయేలు దేవుడిని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? జీవము కలిగిన దేవుని పేరట నేను వెళతానని పూనుకున్నప్పుడు సౌలుకి ఆశ్చర్యం అనిపించింది, సైన్యంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద పనికి ఇతను పూనుకుంటున్నాడు ఏంటి అన్నట్టు. కానీ దావీదు దేవుడిని అడిగాడు, దేవుడు దావీదుని కించపరచలేదు. పెద్దోళ్ళు ఉన్నాడు అక్కడ, నువ్వు పెద్ద చేసేవాళ్ళలాగా వచ్చావు, నువ్వు కాస్త మౌనంగా ఉండవా బాబు అని అనలేదండి. చిన్నవాడని చూడలేదు, లేకపోతే చేతగాని వాడని అతన్ని కించపరచలేదు. మనం పూనుకుంటే ఆ శక్తిని దేవుడిస్తాడు. మనం చేస్తే ఆ పని ఆయన చేస్తాడు. కొంతమంది అమాయకంగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అడుగుతుంటారు, అన్న ఈ పని చేయాలనుకుంటున్నాను, చేస్తే ఎట్లుంటుందో కొంచెం భయంగా ఉంటుంది. చేయక మునిపే భయమా? ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళితే ఏం జరుగుతుందో అనే కలవరంగా ఉంది, దడగా ఉంది, భయంగా ఉంది. మనం ప్రభు పేరట చేయాలి. ఏదైనా ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, ఆయన సహాయ సహకారాలు తీసుకోవాలి. ఆయన శక్తి మీద మనం ఆధారపడి వెళితే ఎండిన ఎడారిలో నీటి ఊటలు చూడగలుగుతాము, కార్యాలు సఫలమవుతాయి. మరి యాకోబు చేతుల కష్టాన్ని ఈ రోజున కళ్ళతో చూస్తున్నాడు. ఇంత గొప్ప సంపద, వెళ్ళేటప్పుడు ఒట్టి కర్రతో వెళ్ళాడు, ఒట్టి చేతి కర్రతో వెళ్ళాడండి. కానీ ఈ రోజున గుంపులు, అంత సంపద ఎలా వచ్చింది? శ్రమ పడితే వచ్చింది, కష్టపడితే వచ్చింది. ఎవరో కష్టం దోచుకోవాలనుకోలేదు, కష్టపడ్డాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశించాలి. ఇంకొక చిన్న మాట చెప్తాను.
దేవుడు కూడా పని చేశాడంటే. మీరు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వాక్యంలో మాట చదువుతారండి. దేవుడు తాను చేసిన తన పని. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సాక్షాత్తు దేవుడు తన పని 7వ దినములోగా పూర్తి చేసి టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. ఏదో కొంతకాలానికి నా మదగ చేసుకుంటూ పోదాం ఇప్పుడు ఏమైంది అన్నట్టుగా కాదు. 7వ దినములోగా. కొంతమందికి భలే నిర్లక్ష్యం అండి, చాలా నిర్లక్ష్యం. మనం ఏదైనా చెప్పామంటే ఏదైనా చేసామంటే వాళ్ళు ఆలోచించేసరికి 10 నెలలు అవుతుంది, చేసేసరికి సంవత్సరం అవుతుంది. అప్పటికి అన్నీ ఆరిపోతాయి, అన్నీ ఊడిపోతాయి, అన్నీ చెడిపోతాయి, కుంగిపోతాయి, అయిపోయింది. ఇక అలా కాదు. దేవునిలో ఉన్న లక్షణం చూడండి. దేవుడు తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఆయన చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. మనకు విశ్రాంతి కూడా ఉండాలి. ఎప్పుడు మనం చేయవలసిన పని చేసి విశ్రాంతి తీసుకోవాలి. పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని కాదు. దేవుడు కూడా తన పని తాను చేసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. పని చేయాలి, విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకోవాలి, పని దినాన పని చేయాలి. పని చేసే దినాన విశ్రాంతి తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవాల్సిన దినాన పని చేయడం ఇది మంచిది కాదు. దేవుడు ఒక దినాన్ని విశ్రాంతి దినం అని పెట్టాడు. ఆ దినం విశ్రాంతి తీసుకోవాలి. కాళ్ళకి బలపం కట్టుకుని తిరగమని ఏం లేదు. సమయం అనక అసమయం అనక ఒళ్ళు విరుచుకొని రెక్కలు ముక్కలు చేసి రక్తం ఆవిర్చేయమని ఏమి లేదు. పని చేయవలసిన సమయంలో పని చేయాలి, విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. అది రమ్యంగా ఉంటుంది. మనమేం కష్టపడాల్సిన వయసులో కష్టపడము, విశ్రాంతి తీసుకోవలసిన వయసులో కష్టపడాలనుకుంటుంటాం. కనుక నా ప్రియ సహోదరులారా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభు చెప్తున్న మాట. ఇదిగో ఈ కార్మికుల దినోత్సవం సందర్భాన నేను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీ శ్రమను ఆయన చూస్తున్నాడు, తగిన ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. ఒకవేళ అలాంటి అనుభవాలు లేకపోతే, ఇస్సాకు వలె యాకోబు వలె శ్రమించే మనసు మనకు లేకపోతే తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన కార్యాలు సఫలం చేసేటట్లు ఆయన పాదాలు పట్టుకుందాం. నిశ్చయంగా దేవుడు మీ కార్యములను సఫలం చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మా శ్రమను చూచుచున్న దేవుడు గనుక మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. నా తండ్రి, శ్రమించే ప్రతి బిడ్డను ఆశీర్వదించే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు, ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే దేవుడవు. మా పితరుల జీవితాల్లో కొన్ని అనుభవాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఇస్సాకు శ్రమ పడ్డాడు, యాకోబు కష్టపడ్డాడు, అతను దీవించబడ్డాడు. నాయన, మీరు కూడా పని చేసి ముగించి విశ్రమించినట్లు లేఖనాలు చెప్తున్నాయి. మేము అలాంటి శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని ప్రవర్తించడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చెట్టుకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.